ఇప్పుడు తన గురించి అడిగితే నువ్వు తెలియదంటావేంటి? నిన్నటి నుంచి కాల్ చేస్తూనే ఉన్నాను, ఆనంది ఫోన్ తీసి మాట్లాడడం లేదు. అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఆనంది రాలేదేంటి, ఫోన్లో మాట్లాడదేంటి అని నన్ను ప్రశ్నిస్తూ ఉంటావా, లేక నేను చెప్పబోయే ముఖ్యమైన విషయం వింటావా? ముందు చెప్పు. అది నిన్న రాత్రి సౌందర్య నేను కూడా వస్తున్నానని కలిసి వెళ్దామన్నా పట్టించుకోకుండా గబగబ వచ్చేసా. దేనికి? అశ్విన్ అన్న, నీతో తర్వాత మాట్లాడతా. సౌందర్య, సౌందర్య, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నావు కదా, చెప్పండి. చెయ్యి ఇప్పుడు ఎలా ఉంది అశ్విన్? ఎలా ఉంటే నీకెందుకు? అలా మాట్లాడతావేంటి? నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అనేది నీకు తెలీదా? తెలుసు, కానీ ఏంటి కానీ? ఇంటికి వస్తున్నాను, ఆటోలో ఉన్నానని చెప్పావు, వచ్చావా? సరే, ఏదో ప్రాబ్లం వల్ల రాలేకపోయావు, రావడం లేదని ఫోన్ చేసి చెప్పావా? అది ఏదో ధ్యాసలో ఉండి మర్చిపోయి ఉంటావని, అందుకే కాల్ చేయలేదని అది అనుకుందాం. కనీసం నేను కాల్ చేసినప్పుడైనా ఫోన్ తీసి మాట్లాడాలి కదా, రాలేకపోతున్నానని చెప్పాలి కదా. నాతో కూడా చెప్పుకోలేని అంత ప్రాబ్లం ఏంటి నీకు? అమ్మకి జ్వరం, తను వస్తుంది, అన్నీ చూసుకుంటుంది అని నీకోసం ఎంతలా ఎదురు చూస్తుందో తెలుసా? నేను కూడా నీకోసం ఎంతగానో ఎదురు చూశాను. వస్తున్నానని చెప్పిన మనిషి ఇంకా రాలేదు, ఆనందికి ఏమైందో ఏంటో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? నువ్వు నా సహనాన్ని, ఓర్పుని పరీక్షిస్తున్నావు. అసలు నీకేమైంది? ఎక్కడికి వెళ్ళావు? అసలు నీ ప్రాబ్లం ఏంటన్నది ఇప్పుడే నాకు